హాయ్ హలో నమస్తే, నేను చువల కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ పొత్తులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులను కూడా సరైన రీతిలోనే అంచనా వేస్తుంది. పక్కా ప్రణాళికతో ఈ ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు గెలిచే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పటికే సిద్ధం సభలు 3 సభలు అయిపోయాయి. 4వ సభ మార్చి 3వ తేదీన జరగబోతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి సమావేశం, అది కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కన్వీనర్లు, పార్లమెంటు మెంబర్లు, అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల కన్వీనర్లు, మండల స్థాయి పార్టీ కన్వీనర్లు, అదేవిధంగా గ్రామ స్థాయిల్లో కూడా ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూసేటువంటి పార్టీ నాయకులందరితో కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి. ఈ సమావేశంలో చాలా పక్కాగా వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఒకటే వాళ్ళకి, ఈ 57 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలని 98% అమలు చేసినటువంటి ప్రభుత్వంగా ప్రజల్లో మంచి మార్కులు సంపాదించింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 87% కుటుంబాలకి మేలు జరిగేటువంటి విధంగా నవరత్నాలను అందించేటువంటిది అయితే చేశాం. పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక 80% వరకు ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలన్నీ అమలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణం, పాలన మొత్తాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకురావటం, విశ్వసనీయతకు మారుపేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలిచింది. ఇలాంటి ఆయుధాలను మీకు నేను అప్పు చెప్పాను. ఈ ఆయుధాలతో మీరు ప్రజల మధ్యకి వెళ్ళండి. ప్రజలు మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ఆమోదిస్తారు, మద్దతు ఇస్తారు. మనం ఖచ్చితంగా ఏ ఒక్క సీటు ఓడిపోకుండా అన్నీ గెలవటానికి అవకాశాలు ఉన్నాయని ఒక ధీమాని జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. అదే కాన్ఫిడెంట్తో మీరు కూడా జనంలోకి వెళ్ళాలి అనేటువంటి విధంగా దిశానిర్దేశం చేశారు. వాళ్ళకి ఆషామాషిగా ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేటువంటి ఆషామాషిగా లేకుండా సీరియస్గా వర్క్లోకి వెళ్ళేటువంటి విధంగా 45 రోజుల పాటు ఈ ఎన్నికలంటే ఇప్పటికి రేపు మార్చి 9, 11 తేదీల మధ్యలోనూ 12 తేదీల మధ్యలోనూ నోటిఫికేషన్ రాబోతుంది. పోలింగ్ ఏప్రిల్లో ఉంటుంది, మేలో ఫలితాలు ఉంటాయి. ఇంతవరకు ఒక నమూనా ఎన్నికల షెడ్యూల్కి సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చింది ఇప్పటికే. దీంతో 45 రోజుల పాటుగిన మనం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే మనం అనుకున్న సాధించగలము అనేటువంటి స్పష్టతని జగన్మోహన్ రెడ్డి నాయకులకి ఇచ్చారు. అంటే ఈ 45 రోజుల డే టు డే, ఏ రోజుకు ఆ రోజు సమీక్ష చేసేటువంటి విధంగా, అంటే ఏ బూత్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఏ గ్రామాల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థను కూడా ఐపాక్ టీం ద్వారాగా తయారు చేశారు. ఈ ఐపాక్ టీము ఈ మినిట్ టు మినిట్ ఏ వార్డుల్లో ఎలా, గ్రామాల్లో ఎలా ఉంది, ఏ బూతుల్లో మనం యాక్టివేట్ అయ్యాం, ఏ బూతుల్లో వెనకబడి ఉన్నాం, ఇలాంటివన్నీ కూడా ట్రాకింగ్ చేసేటువంటి సిస్టాన్ని కూడా ఒక హైటెక్ టెక్నాలజీని ఈ ఎన్నికల్లో ఉపయోగించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఐపాక్ టీం కూడా ఈ ఎన్నికల్లో సంబంధించినటువంటి వ్యూహాలు ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటి దాని మీద నాయకులందరితో ఈ సమావేశంలోనే ఐపాక్ టీం వాళ్ళు పంచుకోవటం కూడా జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆయుధాలు ఏంటి వాళ్ళ నాయకులకి అని అంటే, ఇది గ్రామ వార్డు సచివాలయాలు అనేది పాలన కోసం ఎలాగైతే పెట్టుకున్నామో, ఈ గ్రామ సచివాలయాలని యూనిట్గా తీసుకొని పనిచేయటం అనేటువంటి మొదలుపెట్టండి అని దిశానిర్దేశం చేశాడు.
ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 80 సచివాలయాలు ఉంటాయి. ఈ 80 సచివాలయాలకు సంబంధించి వాలంటీర్లు, అదేవిధంగా గృహ సారథులు, అదేవిధంగా బూత్ లెవెల్ కమిటీ నాయకులు, మండల నాయకులు, వీళ్ళతో సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరంతరంగా టచ్లో ఉండాలి. ఒక్కొక్క ఇంటికి, ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనం ఈ ప్రభుత్వ హయాంలో ఏ కార్యక్రమం ద్వారాగా ఆ కుటుంబానికి ఎంత లబ్ధి జరిగింది, ఇదిగో ఆయన జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే, అక్క చెల్లెమ్మ మీ కుటుంబానికి ఇన్ని లక్షల రూపాయలు ఈ 57 నెలల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీకు ఈ విధమైనటువంటి మేలు చేశారు, కాబట్టి మీకు మేలు జరిగింది అనుకుంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని రాతపూర్వకమైనటువంటి ఒక డాక్యుమెంట్తో మీరు ముందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళండి అనేటువంటి సూచన చేశారు. అలా ప్రతి ఇల్లు కవర్ అవ్వాలి, ప్రతి కుటుంబాన్ని ఈ విధంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి వివరాలు చెప్పి భవిష్యత్తులో గిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంతకన్నా మంచి సంక్షేమ పథకాలని అమలు చేస్తోంది. లేదు అనంటే ఈ ప్రభుత్వం గిన ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంటే, లేకపోతే తెలుగుదేశమో జనసేన కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఉంటే ఈ పథకాలన్నీ మళ్ళీ అందేటువంటి అవకాశం లేదు, పథకాలు ఆగిపోతాయి. ఈ విషయాన్ని కూడా చెప్పండి అనేటువంటి దిశానిర్దేశం కూడా చేశారు. అసలు సిద్ధం సభలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, ఈ పథకాలను వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉంటే వాళ్ళు అమలు చేయరు, ఈ పథకాలు ఆగిపోతాయి అనేటువంటి ఒకటి డైరెక్ట్గానే చెప్తున్నారు. ఎందుకనంటే ఒక స్పష్టత ఇస్తున్నారు. ఆయన మొన్న సిద్ధం సభలో కూడా పులి బంగారు కడియం కథని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ పులి ముసలిదైన తర్వాత ఆ బాటసారులు వెళ్ళే వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చొని, ఇగో ఈ చెరువులో దిగి మీరు కొంచెం స్నానం చేసి వస్తే ఈ బంగారు కడియం తీసుకెళ్ళొచ్చు, నాకు పళ్ళు లేవు, నేనేం మిమ్మల్ని తినలేను అనేటువంటి చెప్తుంది. ఆ విధంగా వాళ్ళు నీళ్ళలో దిగటం, ఊబిలో దిగిన తర్వాత వాళ్ళని చంపటం, ఇలాంటివన్నీ మనకు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి పులి బంగారు కడియం కథ తెలుసు. అలాగనే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, గత ఎన్నికల్లో గెలవక ముందు చెప్పాడు, తర్వాత హామీలు అమలు చేయలేదు, ఇప్పుడు కూడా అలాంటి హామీలే చెప్తాడు, ఇంటికి ఒక బెంచ్ కార్ ఇస్తామని, కేజీ బంగారం ఇస్తామని, ఇలాంటివి నమ్మితే మాత్రం మోసపోతారని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే విషయాలనే తన నాయకులను కూడా ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి ఆయా గ్రామాల్లో ఆయా కుటుంబాలకు వివరించండి అని చెప్తున్నాడు. ఒక క్లారిటీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇక అభ్యర్థులకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేసింది. 7 లిస్టులు ఇచ్చేసాం కదా, ఇంకెవరూ లేరు అభ్యర్థుల మార్పు చేర్పులకు సంబంధించి. ఉంటే ఒకళ్ళిద్దరు ఉంటారేమో తప్ప మొత్తం మనం అభ్యర్థులకు సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చేసింది. అభ్యర్థులు ఎవరైనా తేలిపోయింది. ఇప్పుడు అది అభ్యర్థులు ప్రకటించడానికి ఇప్పుడు వరకు 7-8 లిస్టుల్లో మార్పు చేర్పులు చేసినటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు, ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళిన వాళ్ళు కానీ కొత్త ముఖాలు కానీ వాళ్ళు. ఇక మిగతా ఎవరైతే పేర్లు ప్రకటించలేదో వాళ్ళందరూ వాళ్ళే అభ్యర్థులు. అంటే 175 అసెంబ్లీ అభ్యర్థులు, 25 ఎంపీ అభ్యర్థులు తేలిపోయారు. ఇక మీరు జనంలోకి వెళ్ళిపోండి, ఇక ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆర్గనైజేషనల్గా మీరు పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళండి. ఇది మీరు ఏ ఇంటికి వెళ్తున్నారు, ఏ గ్రామాలను టచ్ చేశారు, ఎక్కడ ఇబ్బంది ఉంది, వాళ్ళలో ఏమైనా అసంతృప్తి ఉందా, అసంతృప్తి ఉంటే ఎందుకు ఉంది, ఏమిటి అనేటువంటి దాని మీద వివరించండి. అలా మీరు వెళ్ళి ఆర్గనైజేషనల్గా 25 రోజులు కనుక ఖచ్చితంగా పనిచేస్తే మనకు ఉపయోగం ఉంటుంది అనేటువంటిది. పొరపాటు కింద జరిగితే మాత్రం ఖచ్చితంగా ఏం చెప్తున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ జనభూమి కమిటీలు వస్తాయి, కులాల వారీగా వాళ్ళు విభజిస్తారు, వాళ్ళ పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళకే చేసేటువంటి అవకాశం ఉంది, ఇలాంటి అరాచక ప్రభుత్వం వస్తుంది, దీన్ని కూడా వివరించండి జనానికి అనేటువంటి విషయాన్ని చెప్తాను. అయితే 99% హామీలు అమలు చేసినటువంటి ప్రభుత్వంగా మీరు గుండె ధైర్యంతో మా ఫలాని జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు అని చెప్పుకొని వెళ్ళటానికి ఖచ్చితంగా అలాగా నేను పనిచేశాను, మీరు కూడా ఈ 45 రోజులు పనిచేయండి అనేటువంటి విషయాన్ని కూడా వివరించారు. అయితే కీలకమైనటువంటి అంశం ఏంటంటే విశ్వసనీయత అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం. ఇది చంద్రబాబు నాయుడికి లేదు, పవన్ కళ్యాణ్కి అసలే లేదు. కాబట్టి వాళ్ళ మాటను జనం నమ్మేదానికి అవకాశం లేదు. ఆ విశ్వసనీయతమైనటువంటి ఆయుధంతో మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులకు వివరించారు. అయితే అసలు రానున్నటువంటి ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలో ఏదో అద్భుతమైనటువంటి ప్రకటనలు రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెయ్యబోదు అనేటువంటి సంకేతం కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు.
ఎందుకు అని అంటే నిన్న మాట్లాడినటువంటి ఆయన మాటల్లో చాలా స్పష్టంగా 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు రుణమాఫీ అని అదని ఇదని నోటుకొచ్చినట్టు హామీలు ఇస్తున్నాడు, మనం హామీలు ఇవ్వకపోతే ఓడిపోతామని చాలామంది నాయకులు వచ్చి నాకు చెప్పారు. నేను వాళ్ళకు ఒకటే చెప్పాను, మనం అమలు చేయలేని అబద్ధాలు చెప్పొద్దు మనము అని అంటే, లేదు మనం ఎట్లయితే ఓడిపోతామని వాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటలు కూడా నేనేమి తప్పు పట్టడం లేదు, ఓడిపోయిన మాట వాస్తవమే 2014లో, కాదనటం లేదు. వాళ్ళు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు, నోటికొచ్చిన హామీలు ఇచ్చారు, గెలిచారు. కానీ ఏమైంది, 2014 నుంచి 19 వరకు అమలు చేయలేదు కదా, ఇది ప్రజలు గమనించారు. కాబట్టి 2019 తర్వాత కూడా మనం నోటికి వచ్చినట్టు హామీలు ఇవ్వాలి. కేవలం 2 పేజీలు మేనిఫెస్టో ఇచ్చాము. ఆ మేనిఫెస్టోని యథాతథంగా బైబులు, ఖురాను, భగవద్గీత లాగా పెట్టుకొని దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేశాం. కాబట్టి ప్రజలందరూ మనకు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చింది. రేపొద్దున రానున్నటువంటి ఎన్నికలకు కూడా మనము ఈ విశ్వసనీయత, అమలు చేసేటువంటి హామీలు, వీటితోనే ముందుకెళ్దాం. ప్రజలందరూ కూడా మనకు మద్దతు ఇచ్చేటువంటి ఆ పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. కాబట్టి మీరు కూడా ధైర్యంగా ముందుకెళ్ళండి అనేటువంటి ఒక దిశానిర్దేశము జగన్మోహన్ రెడ్డి తన నాయకులందరికీ చేసినటువంటి పరిస్థితి ఉంది. బహుశా సిద్ధం 4వ సభ తర్వాత జనంలోకి ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోయేదానికి సైన్యాన్ని మొత్తాన్ని కూడా సిద్ధం చేసినట్టుగా కనపడుతుంది.